ఒకే కీతోనే కంప్లీట్గా మనం సింగిల్ కీతో ఈ లివర్స్ అనేవి మనం ఆపరేట్ చేస్తే సో అట్ ఏ టైం మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక 4 లివర్స్, ఇక్కడ ఒక 4 లివర్స్ టాప్లో సైడ్కి, ఈ సైడ్లో బాటంలో ఒక 4 లివర్స్ అండ్ పూర్తిగా కింద ఈ డౌన్లో కంప్లీట్గా బాటంలో ఇక్కడ ఒక టూ లివర్, సో ఇక్కడ టాప్లో మనకు ఇంకొక లివర్ వస్తుంది అనమాట. అంటే ఈ 5 డైరెక్షన్స్లో మనకి లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇవి యాంటీ థెఫ్ట్ డోర్స్ అంటాం. దొంగతనాలు చేయడానికి మోస్ట్లీ మనకి ఎటువంటి వీలు ఉండదు. సో థెఫ్టింగ్ అనమాట. ఇవి 2 కీస్ వాడుతున్నాం. ఈ రెండిట్లో ఏ ఒక్క కీ మిస్ అయినా మీరు వెంటనే ఇక్కడ ఈ బాక్స్లో ఓపెన్ చేసి ఒక కీ దీంట్లో ఆపరేట్ చేస్తే ఇవి డీయాక్టివేట్ అయితే ఇవి యాక్టివేట్ అయిపోయి. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో సరికొత్త వీడియో అనమాట. సో షేర్వాల్ టెక్నాలజీ హౌస్ గురించి పెట్టింటే అది కొన్ని లక్షల్లో వ్యూస్ వెళ్ళాయి. సో చాలామంది హౌస్ గురించి పెట్టండి అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి డోర్స్ అనమాట. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇది వుడ్ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇదంతా స్టీల్ అనమాట మనకి. సో చూడండి, ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ సౌండ్ వస్తుంది. సో ఇది మొత్తం అంతా స్టీల్ అనమాట. సో నేను ఫస్ట్లో వచ్చి ఇదంతా వుడ్ టెక్స్చర్ అనుకున్నాను, బట్ ఇదంతా స్టీల్ అంట. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే లాక్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. పైన లాక్స్ వస్తాయి, సైడ్కి, ఇక్కడ కింద మొత్తం అంతా మనకి దగ్గర 11 లాక్స్ వస్తాయి సిస్టమ్ అంతా. డోర్స్ పెరిగే కొద్దీ మనకి 14 కూడా ఉంటాయి అనమాట. సో అది ఏంటి ఎలా మొత్తం అంతా కనుక్కుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. సో ఎక్కువ హౌస్ గురించి సో షేర్ చేయండి, వాళ్ళకు తెలుసుకుంటారు. నాకైతే బెస్ట్ డోర్స్ అనిపిస్తుంది ఇది. అలాగే అనంతపూర్ హ్యుమానిటీ. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొంచెం చిరాకు పడకండి ప్లీజ్, ఎందుకంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నా కాబట్టి. ఆ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం, సరేనా? చలో అయితే. సో ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం గుత్తిరేడు వెళ్తాము. గుత్తి నుంచి మనకు నేషనల్ హైవే వస్తుంది. సో ఇది వచ్చేసి ఓల్టన్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే ఓల్టన్ వస్తుంది, మనకు ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ వస్తుంది. సో ఇక్కడ అనమాట, ఇక్కడ మీకు ఇలా స్టీల్ డోర్స్ అండ్ మోర్ అని వస్తుంది. సో చూసారా డోర్స్ ఎంత అందంగా ఉన్నాయో, మొత్తం స్టీల్ అంటున్నారు. సో దీని గురించి తెలుసుకుందాము. మనం ఇలా కాంటాక్ట్ వాళ్ళతో మాట్లాడదాం, ఓనర్తో. సార్ రండి సార్. సో మీ పేరు సార్? మొహమ్మద్ రఫీ అండి. అందరికీ నమస్కారం. ఓకే. సో ఇవి మనకు కంప్లీట్లీ వుడెన్ టెక్స్చర్లో మనకు కనిపిస్తున్న స్టీల్ డోర్స్ అనమాట. మనకి చూడడానికి కంప్లీట్గా. సో ఇవి స్టీల్ వా సార్? నేనైతే ఫస్ట్లో వచ్చేసి నేను ఇవన్నీ వుడెన్ అనుకున్నాను. స్టీలా సార్? ఇవన్నీ వుడెన్ టెక్స్చర్ ఉంటాయండి. మీరు నాక్ చేసినా కూడా వుడెన్ సౌండే వస్తాయి. మొత్తం మెటల్ అనమాట, గ్యాల్వనైజ్ స్టీల్, హెవీ క్వాలిటీ ఉంటాయి. 16 గేజ్ వస్తాయి. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ సార్? కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండి. గ్యాల్వనైజ్ స్టీల్ ఎప్పటికీ రస్ట్ అనేది పట్టదు. మీకు ఈ షీట్ కూడా హెవీ థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట, క్వాలిటీ. సో మీకు ఇక్కడ చూసినట్టయితే వుడెన్ టెక్స్చర్, వుడెన్ గ్రెయిన్స్ కూడా వస్తాయి మీకు. వుడెన్ గ్రెయిన్స్లో మనకి చూడడానికి యాజ్ ఇట్ ఈస్ మన ట్రెడిషనల్ పరంగా టీక్ వుడ్ లాగే ఉంటాయి, బట్ ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్. టర్మైట్ మనకి మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే టర్మైట్ అనమాట, అంటే చెదులు పడుతున్నాయి. సో మనకి ఇవి చెదులు పట్టుకోకుండా ఉంటాయి, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇవి కూడా మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట వెన్ కంపేర్ టు వుడెన్ డోర్స్. వుడెన్తో కంపేర్ చేస్తే లైఫ్ ఎక్కువ వస్తుంది, లైఫ్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇది వాటర్ ప్రూఫ్ అంటున్నారు. అలాగే రస్ట్ పట్టదు, అసలు అస్సలు పట్టదు. ఎక్కువ కాలం వస్తుంది అంటారు. వుడ్తో పోలిస్తే ఇది ఎక్కువ కాలం వస్తుంది. సో ప్రైస్ ఎట్లా సార్ దాంతో పోలిస్తే? ఇది ఎక్కువ తక్కువ? మీకు వుడెన్తో కంపేర్ చేస్తే 40% కాస్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుందండి. తక్కువేనా? తక్కువే, చాలా కాస్ట్ అనేది తగ్గుతుంది. సెక్యూరిటీ పరంగా కూడా మీకు హెవీగా ఉంటాయి. మీకు మోడల్ బట్టి మీకు కాస్ట్ ఉంటుంది. అండ్ కాస్ట్ అనేది మీకు సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిజైన్ కాదు. డిజైన్ మీరు ఏది తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైజ్ బట్టి కాస్ట్ మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక డిజైన్, మనకు ఇదొక డిజైన్. సో ఈ డిజైన్లో కూడా మన దగ్గర అన్ని సైజెస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ 3 ఫీట్ ఉంటాయి, 3.3 ఉంటుంది, తర్వాత 3.5 వస్తుంది, 4 ఫీట్ వస్తుంది, అప్ టు 6 ఫీట్ వరకు మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మీకు డిజైన్ మీద ఎటువంటి అంటే మీకు డిజైన్కి ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. ఓన్లీ మీకు సైజు మోడల్ బట్టి మాత్రమే కాస్ట్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మోడల్ ఉంది, ఇది 3.5 ఫీటే, ఇది కూడా 3.5 ఫీటే. బట్ లేదండి, ఇది సింగిల్ డోర్ అనమాట. సో దీనికి మల్టీ డోర్, ఇది మిడిల్ ఓపెనింగ్. కొంతమంది చాలామంది మనకు ట్రెడిషనల్గా మిడిల్ ఓపెనింగ్ డోర్స్ అడుగుతారు. సో వాటి పరంగా మనం ఇలా తీసుకొస్తాం అనమాట. ఇది కూడా అంతే, మిడిల్ ఓపెనింగ్ డోర్స్. అది ఓన్లీ సింగిల్ డోర్. మీకు ఓన్లీ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది. దీనికి వచ్చి ఫ్రెంచ్ హ్యాండిల్ వస్తుంది. దీనికి ఇవి మనకి సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, మీకు ఇందులో మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. ఇది 4 ఫీట్ అనమాట. 4 ఫీట్ ప్లస్ మనకి 9 ఇంచ్ థిక్నెస్ వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఫ్రేమ్ అనేది 9 ఇంచ్ థిక్నెస్. జనరల్లీ మనకి ఇంటికి బెడ్రూమ్ డోర్స్కి అయితే 4 ఫీట్ వాడతాము.
తర్వాత మెయిన్ డోర్స్కి 6 ఫీట్ 6 ఇంచ్ వాడతాం అనమాట. సో 4 ఇంచ్ 6 ఇంచ్ ఉంటాయి, ఇది 9 ఇంచ్ అనమాట. ఇందుకు కూడా ఈ డోర్స్కి కూడా మీకు ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్ హింజెస్ వస్తాయి. సో మీకు ఎప్పటికే కానీ రస్టింగ్ అనేది ఉండదు క్లియర్గా. సో గాయస్ ఇప్పుడు లోపలికి ఇక్కడికి వచ్చినట్టయితే ఒకసారి రండి. ఇక్కడ చూడండి సింగిల్ కీతో మనకు ఈ డైరెక్షన్స్లో ఈ లాకింగ్ సిస్టమ్ ఇది మనకి ఫుల్లీ సెక్యూర్గా ఉంటాయి. ఒకే కీతోనే కంప్లీట్గా మనం సింగిల్ కీతో ఈ లివర్స్ అనేవి మనం ఆపరేట్ చేస్తే సో అట్ ఏ టైం మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక 4 లివర్స్, ఇక్కడ ఒక 4 లివర్స్ టాప్లో సైడ్కి, ఈ సైడ్లో బాటంలో ఒక 4 లివర్స్ అండ్ పూర్తిగా కింద ఈ డౌన్లో కంప్లీట్గా బాటంలో ఇక్కడ ఒక టూ లివర్, ఇక్కడ 1 లివర్ వస్తుంది. సో ఇక్కడ టాప్లో మనకు ఇంకొక లివర్ వస్తుంది అనమాట. అంటే ఈ 5 డైరెక్షన్స్లో మనకి లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇవి యాంటీ థెఫ్ట్ డోర్స్ అంటాం. దొంగతనాలు చేయడానికి మోస్ట్లీ మనకి ఎటువంటి వీలు ఉండదు. సో థెఫ్టింగ్ అనమాట. ఇది వచ్చేసి మనము ఈ లివర్ అనేది మనం లోపల నుంచి లాక్ వేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి డోర్ లాక్ వేసాము, ఓపెన్ అవ్వదన్నమాట. సో ఇది అన్లాక్ చేసుకోవచ్చు. సో ఈ డోర్స్ కూడా ఇంకోటి ఏమంటే మీకు ఇది 180 డిగ్రీస్ ఓపెన్ అవుతాయి అనమాట. ఈ హింజెస్ కూడా ప్యూర్ స్టీల్ ఇచ్చాము. సో ఇందులో వచ్చేసి మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇంకోటి మనకి వుడెన్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే వుడెన్లో ఓన్లీ మీకు ఫ్రంట్ మాత్రమే డిజైన్ వస్తుంది. సో ఇందులో ఎలా అంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ వస్తాయి అనమాట. డిజైన్కి ఎటువంటి కాస్ట్ ఉండదండి, మరీ చెప్తున్నాను. ఈ డిజైన్కి మీకు ఎటువంటి కాస్ట్ ఉండదు. ఓన్లీ మీకు సైజు, డోర్ థిక్నెస్ అండ్ ఈ డోర్ సైజ్ అనమాట. ఈ డోర్ కూడా మీకు వుడెన్లో 35 mm డోర్ మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 70 mm థిక్నెస్తో వస్తుంది అనమాట. ఈ హ్యాండిల్స్ ఇవన్నీ మనకి ప్యూర్ స్టీల్ SS 304 గ్రేడ్. సో ఈ రస్ట్ అనేవి ఉండవు, రస్ట్ అనేవి పట్టవు అనమాట. ఇందులో మీకు డిజైన్స్ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది 4 ఫీట్ డోర్. ఇది వచ్చేసి మీకు ఫర్నిచర్ ఇలాంటివి మనం తీసుకెళ్లేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, అంటే ఓపెన్ చేసుకోవచ్చు 180 డిగ్రీస్. ఇది కూడా లేదు మనకి ప్యాసేజ్కి ఒకటి కావాలనుకుంటే ఇది ఒక డోర్ మనం క్లోజ్ చేసుకుని, ఇది కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి స్టాక్ పాయింట్, మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటుందండి వెహికల్. స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇటువైపు మోడల్ అని స్టాక్స్ ఉంటాయి మన దగ్గర. దట్టు మనము ఒకవేళ మన దగ్గర లేని డిజైన్ కానీ మోడల్ కానీ ఆర్డర్ ఇస్తే విత్ ఇన్ 3 to 4 డేస్లో మనము 3 to 4 వర్కింగ్ డేస్లో సప్లై చేయగలం. ఇది మనకి టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్లో వస్తాయి. మనకి మోస్ట్లీ ఇవి వచ్చేసి మన ఏరియాలో కొంతమంది బెడ్రూమ్స్కి యూస్ చేస్తారు, కొన్ని వచ్చి పూజా రూమ్స్కి యూస్ చేస్తారు. ఈ డిజైన్ కూడా మనకు ఇన్బిల్ట్ అనమాట. గ్లాస్ లోపలే ఈ టెక్స్చర్ వస్తుంది, గ్లాస్ పైన ఈ డిజైన్ ఉండదు. ఈ గ్లాస్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ అనమాట. మీకు గ్లాస్ కూడా అన్బ్రేకబుల్. సో ఇది కంప్లీట్లీ అల్యూమినియం డోర్స్ వస్తాయి, మనకు వాటర్ రెసిస్టెంట్ అనమాట, మనకి లైఫ్ వస్తాయి. ఇందులో 2-3 డిజైన్స్ ఉన్నాయి. ఇదొక డిజైను, తర్వాత మీరు ఈ ఫ్లవర్ డిజైన్, ఇది ఒక డిజైన్ అనమాట. ఫ్లవర్ ఇది వచ్చేసి మనకి ఇలా డెకరేటివ్ వస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్గా టఫ్ అండ్ గ్లాస్ అన్బ్రేకబుల్. ఇవన్నీ మనకి బెడ్రూమ్ డోర్స్ అనమాట. కంప్లీట్ ఎలా ఉంటాయంటే మీకు ఫ్రేమ్తో పాటు వస్తాయి. సో డోర్ ఇవి ఏ డోర్ తీసుకున్నా మీరు బెడ్రూమ్ డోర్స్ కానీ మెయిన్ డోర్ కానీ అన్నీ మీకు విత్ ఫ్రేమ్ వస్తాయి అనమాట. సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక డిజైన్ అనమాట, చెక్స్ మోడల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, డిజైన్ బట్టి కాస్ట్ ఏమి ఉండదు, ఓన్లీ మెటీరియల్ బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట, అంటే సైజెస్. ఇది విత్ ఫ్రేము, నేను చెప్పే ప్రతి ప్రైజు ఇంక్లూడ్ విత్ ఫ్రేము, ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. లోకల్లో ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇస్తామన్నమాట. సో ఇవన్నీ మనకి బెడ్రూమ్ డోర్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 19,000 విత్ డోర్ ఫ్రేము, డోర్ లాకింగ్ సిస్టమ్ విత్ ఇన్స్టాలేషన్. అనంతపురంలో మనకి సరౌండింగ్స్లో ఎక్కడున్నా కూడా ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వస్తే మనకు ఇవి మెయిన్ డోర్స్, బేసిక్ ప్రైస్ అనమాట. సో ఇవి ఇక్కడ ఏవి తీసుకున్నా మీకు స్టాండర్డ్ క్వాలిటీ ఉంటాయి. సౌండ్ కూడా వుడ్ అనేది వస్తుంది కంప్లీట్గా. ఈ టెక్స్చర్ ఇవి వచ్చేసి మీకు 24,000 పడుతాయి. ఈ డిజైన్స్లో మీరు ఏ డిజైన్ తీసుకున్నా సేమ్ కాస్ట్ అండి. సో డిజైన్కి ఏ కాస్ట్ ఉండదు, కలర్కి ఏ కాస్ట్ ఉండదు. సో సైజు మాత్రమే కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ 4 డిజైన్స్ చూస్తారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్దాము. ఇందులో వచ్చేసి మీకు ఓన్లీ ప్రోడక్ట్ సైజ్ బట్టి మాత్రమే ఉంటుంది కాస్ట్. ఇది వచ్చేసి 3.3/7 ఫీట్, ఇక్కడ ఉండేది 3.3/7 ఫీట్. ఇది వచ్చేసి మనకు 25,500 పడుతుంది. సో మీరు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇది మనకి మిడిల్ ఓపెనింగ్ డోర్ అనమాట. ఇది వచ్చేసి 42,500 పడుతుంది విత్ కంప్లీట్ ఫ్రెంచ్ హ్యాండిల్ లాకింగ్ సిస్టమ్. మీ కీస్ గురించి కూడా ఇంకోటి చిన్న కాన్సెప్ట్ చెప్పాలండి. ఇవి వచ్చేసి నాన్ డూప్లికేటబుల్ కంప్యూటరైజ్డ్ కీస్ అంటాం వీటిని. దీంట్లో ఈ థ్రెడ్డింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది నాన్ డూప్లికేటబుల్, ఎక్కడ లోకల్లే కదా, ఎక్కడే కానీ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. సో ఆల్టర్నేట్గా ఒక డోర్కి మీకు 6 to 8 కీస్ డోర్ మోడల్ బేస్ చేసుకొని ఇస్తామన్నమాట. ఇఫ్ ఇన్కేస్ ఇప్పుడు చూడండి, ఇది ప్రెజెంట్ మనం ఈ 2 కీస్ వాడుతున్నాం. ఈ రెండిట్లో ఏ ఒక్క కీ మిస్ అయినా మీరు వెంటనే ఇక్కడ ఈ బాక్స్లో ఓపెన్ చేసి ఒక కీ దీంట్లో ఆపరేట్ చేస్తే ఇవి డియాక్టివేట్ అయితే ఇవి యాక్టివేట్ అయిపోతాయి. ఇందులో మీకు ఇక్కడ హోల్ సిస్టమ్ వస్తుంది. సో ఈ మెకానిజం అనేది ఎప్పుడైతే ఈ హోల్ సిస్టమ్ యూస్ చేసినప్పుడు ఈ మెకానిజం అనేది ఇది వర్క్ అవుతుంది. ఇవి వచ్చేసి ఫ్లాట్ వస్తాయి, ఇందులో ఏ హోల్ సిస్టమ్ ఉండదు. సో మీరు ఇది వాడేటప్పుడు ఇది వర్క్ చేయవు, ఇది యూస్ చేసేటప్పుడు ఇది వర్క్ చేయవు అనమాట.
సో ఇదొక కాన్సెప్ట్. సో మీకు సైజ్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది మిడిల్ ఓపెనింగ్ అనమాట. మిడిల్ ఓపెనింగ్లో మీకు 3.5 నుంచి స్టార్ట్ అవుతాయి. 3.5 ఫీట్ ఉన్నాయి, 4 ఫీట్ ఉన్నాయి, 5 ఫీట్ ఉన్నాయి, 4.5 ఫీట్ ఉన్నాయి, అప్ టు మీకు 6 ఫీట్ వరకు వస్తాయి ఇవి కూడా. సో ఇవి సింగల్ డోర్స్ అండి, మెయిన్ డోర్స్. సో మీకు మనకి మెయిన్ డోర్స్ అనేవి మెయిన్లీ మనకు 24,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని మోడల్స్ 22,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అప్ టు. సో మీకు వుడెన్తో కంపేర్ చేస్తే కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది టీక్ వుడ్తో. ఇది టీక్ టెక్స్చర్లో కంప్లీట్గా. ఇది వచ్చేసి 3.5 by 7 ఫీట్. ఇది మనకు 32,000లో విత్ ఆల్ యాక్సెసరీ వచ్చేస్తాయి. లాకిన్ సిస్టము, డోర్స్, ఫ్రేము కంప్లీట్గా విత్ ఇన్స్టాలేషన్. సో ఈ మోడల్ కూడా ఇదొక డిజైన్. సో డిజైన్స్ వేరియన్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా డిజైన్స్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, మోడల్స్ కూడా. సో ఇది వుడెన్ టెక్స్చర్లోనే ఉంటాయి, టీక్ కలర్. మనకి ట్రెడిషనల్గా ఇవి టీక్ కలర్ అనేది ఎక్కువ మోస్ట్లీ లైక్ చేస్తారు. ఇక మీకు యాజ్ ఇట్ ఈజ్ మనకు చూడండి ఈ గ్రెయిన్స్ కూడా అలానే ఉంటాయి. వుడెన్ డోర్లో మనం టీక్ డోర్లో చూసినట్టు ఇదే గ్రెయిన్స్ సేమ్ టెక్స్చర్ చూడడానికి అలానే ఉంటుంది అనమాట. సో లాకింగ్ సిస్టమ్ అనేది సేమ్. ఇది వచ్చేస్తే మీకు రోజ్వుడ్ కలర్ అనమాట కంప్లీట్గా. సో ఇది ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు 28,000లోనే వచ్చేస్తుంది. మెయిన్ డోర్ ఇది కూడా విత్ డోరు, ఫ్రేమ్, లాకింగ్ సిస్టమ్ ఆల్ సెట్, కంప్లీట్ సెట్ వస్తాయి. ఇది అనేది అటాచ్డ్ విండో టైప్ అనమాట. సో ఇది విండో అండి, విండో గ్రిల్ టైపు. సో ఇది ఎలా ఉంటుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓపెన్ కదా. సో మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో మస్కిటో మెష్తో పాటు వస్తుంది గ్రిల్ కూడా. సో లోపల ఎవరున్నా లోపల నుంచే మనకి వెంటిలేషన్ పర్పస్ వస్తుంది. దట్టు లోపల నుంచి మనము అవుట్ సైడ్ ఎవరు వచ్చారనేది చూడడానికి బాగుంటుంది. మోస్ట్లీ చాలామంది ఎలా అంటారంటే లోపల లేడీస్ ఉంటారు కాబట్టి అవుట్ సైడ్ ఎవరు వచ్చినా మనం ఫస్ట్ చూసి తర్వాత మనం డోర్ ఓపెన్ చేయొచ్చు అనేసి చాలామంది రివ్యూ ఇచ్చారు దీని గురించి. ఈ ప్రోడక్ట్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా రోజ్వుడ్. సో ఇది మనకి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 36,000లో విత్ 4 ఫీట్ డోరు. 4 ఫీట్ డోర్. ఇది మదర్ అండ్ సన్ మోడల్ అంటాం. ఈ మదర్ అండ్ సన్ మోడల్లో ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ మనం చూపించిన విధంగా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదే మోడల్లో మనకి ఇది అనమాట. సో ఇందులో మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి, మోడల్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇవి కూడా మెయిన్ డోర్స్ అండి. ఇవన్నీ కంప్లీట్గా మీకు చూడండి మనం నాక్ చేస్తాం. ప్రతి డోర్ ఏ డోర్ తీసుకున్నా మీరు నాక్ చేస్తే సేమ్ వుడెన్ సౌండ్ వస్తుంది అనమాట. సో చూడడానికి కూడా ఈ డిజైన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా మీకు మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ అంటాం, అంటే డస్ట్ ఎక్కువ పట్టుకోదు అనమాట. సో లాకింగ్ సిస్టమ్ అయితే ప్రతి డోర్కి సేమ్ అనమాట. సో మీరు ఏ డోర్ తీసుకున్నా ఇక్కడ ఒక 3 లివర్స్, ఇక్కడ చూడండి ఇక్కడ 4 లివర్స్, ఇక్కడ 2 లివర్స్ ఉంటాయి, ఇక్కడ 2 లివర్స్ ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. సో ఇదే విధంగా ప్రతి డోర్కి లాకింగ్ సిస్టమ్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 28,000లోనే ఈ డోర్ వచ్చేస్తుంది అనమాట. ఈ మోడల్స్ ఇవి డిజైన్స్ అండి. మీకు డిజైన్ బట్టి కాస్ట్ ఏమి ఉండదు, ఏ మోడల్ తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది కానీ ఇది మన కస్టమర్ ఇచ్చిన రివ్యూ. సో వాళ్ళ డోర్కి మనం ఇన్స్టాల్ చేసామన్నమాట. థెఫ్టింగ్కి ట్రై చేశారు. సో థెఫ్టింగ్కి ట్రై చేస్తే మనకి కింద బాటంలో 2 లివర్స్ ఉన్నాయి, సైడ్కి 2 లివర్స్ ఉన్నాయి, అండ్ మిడిల్లో లివర్స్ ఉన్నాయి. ఇవి చాలా ట్రై చేశారు. థెఫ్టింగ్ అనేది ఇంపాసిబుల్ అయిందండి. దీని పక్కనే ఇంటికి సేమ్ ఇలాంటిదే. సో గ్రిల్ వేసుకున్నారనమాట. సో గ్రిల్ వేస్తే ఈ వాల్కి పగలగొట్టి థెఫ్టింగ్ జరిగింది. తర్వాత ఈ టీక్ వుడ్ వేసుకున్నారు, టీక్ వుడ్కి లాక్ వేసుకున్నారు. సో ఇది కూడా బ్రేక్ చేసి థెఫ్టింగ్ జరిగింది. పక్క ఇన్లే. సో కస్టమర్ రివ్యూ ఇచ్చారనమాట మనకు. సో ఇవి మోస్ట్లీ 100% మీకు అన్బ్రేకబుల్ డోర్స్. మనకి ఏదైనా ప్రాపర్టీ లోపల ఉంటుంది కాబట్టి సేఫ్ అవుతాం అనమాట. సో మీకు చాలామంది మన అనంతపూర్లో ఇప్పట్లో అంతా సిటీ అవుట్కాస్ట్లో ఎక్కువ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఫుల్ సెక్యూర్గా ఉంటాయి. సో మనం ధైర్యంగా ఉండొచ్చు అనమాట ఈ డోర్స్ వేసుకుంటే. సో మీకు అన్బ్రేకబుల్ డోర్స్ ఇవ్వండి, కంప్లీట్ స్టాండర్డ్ డోర్స్. డోర్ ఫీచర్స్ చూడండి, మీకు క్లియర్గా మేము మెన్షన్ చేసేస్తాం అనమాట. ఇవి హైటెక్ మల్టిపుల్ లాకింగ్ సిస్టమ్, 12 అన్బ్రేకబుల్ లాక్స్ వస్తాయి. ఇందాక మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ తర్వాత నాన్ డూప్లికేటబుల్ సెట్ ఆఫ్ కంప్యూటర్ కీస్. ఇవి కూడా మీకు క్లియర్గా నేను చూపించాను అనమాట. ఎక్కడ మనకు డూప్లికేట్ కీస్ అనేది తయారు చేయలేరు. ఇవి వచ్చేసి 100% మనకు టర్మైట్ ప్రూఫ్. సో మనకి చెదులు ఎక్కువ పడుతుంటాయి అనమాట. సో ఇది వేసుకోవడం వల్ల మనకి చెదులు ప్రాబ్లం అనేది ఉండదు. మనకి మేజర్ ప్రాబ్లం అనంతపూర్లో చెదులు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఇవి రస్ట్ ప్రూఫ్, మనకి తుప్పు కూడా పట్టదు. సో వాటర్ ప్రూఫ్ కంప్లీట్గా. సో హీట్ రెసిస్టెంట్. సో ఇవి చాలామంది అడుగుతూ ఉంటారు, స్టీల్ డోర్ కదా సార్ మనకు హీట్ ఎక్కువ, ఏసీ ఆన్ చేసినప్పుడు హీట్ ఎక్కువ మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది అని అడుగుతుంటారు. సో ఇందులో మనకు హనీకోమ్ అనేది వచ్చేస్తుంది అనమాట షీటు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూడండి, ఇది గ్యాల్వనైజ్ స్టీల్, ఫైర్ రెసిస్టెంట్, యూవీ ప్రొటెక్టెడ్ అనమాట. పెయింట్ కూడా, ఈ పెయింట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ నా దగ్గర వీడియో ఉంది, అది కూడా చూపిస్తానండి. ఇది ఎలా ఉంటుందంటే మన కార్కి ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ పెయింట్ చేస్తాం, అదేవిధంగా ఇది పెయింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అన్నిటికీ చూడండి యాంటీ కరోసివ్. సో మనకి కంప్లీట్గా మల్టీ లాకింగ్ సిస్టమ్. సో మీకు ఇది హనీకోమ్ షీట్ అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి ఎక్కువ నాయిస్ పొల్యూషన్ మనకి అబ్జర్వ్ చేసుకోదు, ఎక్కువ సౌండ్ అనేది లోపలికి నాయిస్ అనేది అలౌ చేయదు. తర్వాత మీకు హీట్ ట్రాన్స్ఫర్ అనమాట. సో మనకు ఎక్కువ బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇది హీట్ని కూడా మనకు కంట్రోల్ చేస్తుంది. సో తర్వాత మీకు ఏసీ ఆన్ చేసినప్పుడు కూడా ఎక్కువ పవర్ కన్సంప్షన్ అనేది ఉండదు అనమాట. సో ఇది దీనివల్ల అందుకనేసి మనము దీంట్లో మీకు హనీకోమ్ షీట్ అనేది ఇస్తాం.
సో ఇవి వచ్చేసి మనకు 6 ఫీట్ డోర్ అండి. బోత్ సైడ్ విండోస్ వస్తాయి, మిడిల్లో డబల్ ప్యానల్ వస్తుంది మన మిడిల్ ఓపెనింగ్. సో ఇవి వచ్చేసి మీకు కస్టమైజ్డ్ ఆర్డర్ బేస్ మీద తీసుకొస్తాం అనమాట. బికాజ్ ఇది మనకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జర్మన్ నుంచి ఉంది, టర్కీ ఉంది. సో మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము డైరెక్ట్ క్యాలికట్ నుంచి మనకి ఇక్కడికి సప్లై ఉంటుంది అనమాట. సో ఇది కస్టమైజ్డ్ అనమాట. కాస్ట్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇవి వచ్చేసి మనకు ఇక్కడున్న ఈ ఆల్ డిజైన్స్ 4 డిజైన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు 3.5 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు ఇది 5 ఫీట్ వరకు ఉంటాయి అనమాట. మిడిల్ ఓపెనింగ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. దీంట్లో ఎలా అంటే మీకు ఓన్లీ సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ సేమ్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మీకు బేసిక్ ప్రైస్ వచ్చేసి 42,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు ఫ్రేమ్ థిక్నెస్ తర్వాత సైజు బట్టి మనకి కాస్ట్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇది కూడా ఇప్పుడు చూడండి, మీకు ఇవన్నీ మెయిన్ డోర్స్, సింగిల్ డోర్స్. సో ఇవన్నీ మీకు డబల్ డోర్ అనమాట, డబల్ లిప్ డోర్స్. తర్వాత మీకు ఇక్కడికి వచ్చేసరికి మనకు మదర్ అండ్ సన్ మోడల్, ఇందాక మీకు ఒక వీడియో చూపించాను కదండి ఒక డోరు. సో అదే మోడల్లో ఇవన్నీ. దీంట్లో డిజైన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ మోడల్స్ ఉంటాయి. ఇది ఒక విండో టైప్ మోడల్, ఇది పీటీఆర్, ఇది SRK 21 మోడల్ అంటాం. సో ఇది 189 మోడల్. సో మీకు మోడల్ అంటే డిజైన్స్ అంటే ఈ డిజైన్ బట్టి మీకు కాస్ట్ అయితే ఏముండదు. సో ఇవన్నీ మల్టీ డిజైన్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇది SRK 100. మనకి ఎక్కువ టీక్వుడ్లో ఇవి ఎక్కువ మనకి సేల్ అవుతూ ఉంటాయి, మనకి లోకల్లో ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు ఈ మోడల్స్ అన్ని. తర్వాత మీకు సింగిల్ డోర్స్కి వచ్చేసరికి సింగిల్ డోర్స్ మీకు చూపిస్తాను. సో ఇవన్నీ మనకి మెయిన్ డోర్ సింగిల్ డోర్స్ అనమాట. 3.5 ఫీట్, 3 ఫీట్ మనకి ఇవి వచ్చేసి 3 ఫీట్లో ఉన్నాయి, 3.3 ఫీట్లో అవైలబుల్లో ఉంటాయి, 3.5/7 ఫీట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్గా మనకు డిఫరెంట్ మోడల్స్ అండ్ డిజైన్స్ అనమాట. ఇవన్నీ సింగిల్ డోర్స్. ఇవన్నీ ముందే చెప్తే మీరు ఆర్డర్ ఇస్తే చేసిస్తారా? అవునండి, ఆర్డర్ బేస్ మీద మీకు 3 to 4 వర్కింగ్ డేస్లో మనకి వచ్చేస్తాయి అన్నమాట. మన లొకేషన్ అండి ఎగ్జాక్ట్గా మనకు శ్రీనివాస వెల్ఫేర్ మర్చెంట్ అసోసియేషన్కి ఆపోజిట్లో, అంటే ఎగ్జాక్ట్గా వచ్చి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ రూట్ నుంచి వస్తే, సో మనం గుత్తి రోడ్లో కెనాల్కి వెళ్ళే రూట్లో కెనాల్ ఉంటుంది మనకు. ఆ కెనాల్కి ఆ సర్కిల్కి ఇన్ బిట్వీన్ మధ్యలో ఉంటుంది మీకు మెయిన్ రోడ్ బిట్టి షీ స్టీల్ డోర్స్ అని మనకు బోర్డు అనేది కనిపిస్తుందండి లెఫ్ట్ సైడ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద మా నెంబర్ వస్తుందండి 9550209607. తర్వాత డిస్క్రిప్షన్లో మీకు మా ఫేస్బుక్ లింక్ ఇస్తాను, అలాగే మా వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు, డిజైన్స్, మోడల్స్. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే మనకు కాల్ చేయండి. తర్వాత మనకు రాయలసీమలో 4 డిస్ట్రిక్ట్లో మనకు సప్లై ఉంది, సర్వీస్ కూడా ఉందండి. మన టెక్నీషియన్ వస్తారు, వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారనమాట. అనంతపూర్ లోకల్లో ఎక్కడున్నా మీకు ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా ఇస్తామండి. నాన్ లోకల్ వచ్చేసి మీకు జస్ట్ ట్రావెల్ ఛార్జెస్ అనేది ఎక్స్పెన్సెస్ పడుతుంది అంతే అండి. థ్యాంక్ యూ. సో వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. సో ఓనర్ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ వస్తుంది, వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి. అలాగే వీళ్ళ డిస్క్రిప్షన్లో వీళ్ళ వెబ్ లింక్, ఫేస్బుక్ లింక్ మొత్తం అన్నీ పెడతాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఫస్ట్ ఛానల్ అలాగే సెకండ్ ఛానల్. కొత్త వాళ్ళు అయితేనే. సో కెమెరా ఉమెన్ తేజస్వినితో మీ ప్రవీణ్. ఓకేనా, బాయ్.